భైరవధారణ. స్లో జలస్యేవోర్మయో వహ్నేర్జ్వాలాభంగ్జ ప్రభా రవే మమైన భైరవస్యేతా విశ్వభంగ్జో విభేదితా. జలము నుంచి అలలు, అగ్ని నుంచి జ్వాలలు, సూర్యుని నుంచి తేజస్సు పుట్టినట్లుగానే భైరవుడినైన నా నుంచి ఈ సమస్త విశ్వములు జన్మించినవి. ఇది విశ్వధారణ. ఈ ధారణయందు నిప్పురవ్వ తాను నిప్పురవ్వను కానని ధ్యానించి తన మూలమగు అగ్నిలో ప్రవేశించి తానును అగ్నిగా మారుచున్నది. అలా తానొక అలను కానని తానే సముద్రమునని భావించి సముద్రముగా మారుచున్నది. సూర్యకిరణము తానొక కిరణమును కానని దృఢముగా ధ్యానించి తన మూలమగు సూర్యుని చేరుకొనుచున్నది. అట్లే పరిమితమైన ఆత్మ తన పరిమితత్వమును వీడి అపరిమితమగు అనంతత్వమున ప్రవేశించుచున్నది. శ్రీరామకృష్ణులు దీనినే ఉప్పుబొమ్మ సముద్రమున కరగిపోవుట అని చెప్పియున్నారు. ఈ శ్లోకమునందు సముద్రము, అగ్ని, సూర్యుడు బ్రహ్మమునకు ప్రతీకలుగా చెప్పబడిరి. అట్టి పరబ్రహ్మమును తానేయని తన నుండి ఈ అనేక విశ్వములు, లోకములు, ఆత్మలు పుట్టినవని దృఢముగా ధ్యానించవలయును. సాక్షిధారణస్లో భ్రాంత్వా శరీరేణ త్వరితం భువి పాతనాత్ క్షోభశక్తి విరామేణ పరా సంజాయతే దశ. గుండ్రముగా తిరిగి నేలమీద పడిపోవాలి. ఆ త్రిప్పుడును సాక్షిగా వీక్షిస్తే పరతత్వం గోచరమవుతుంది. పాతకాలపు పల్లెటూళ్లలో చిన్నపిల్లలు గుడుగుడు గుంచం అని గుండ్రముగా తిరిగే ఆటను ఆడేవాళ్లు. అట్లా తిరిగి ఆగినప్పుడు తల తిరుగుచున్నట్లు అనిపిస్తుంది. నిలుచుట కష్టమవుతుంది. అప్పుడు నేలమీద పడిపోవాలి. కదలకుండా నేలపైన పడుకుని ఉన్నప్పుడు అంతా గిర్రుమని తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఆ త్రిప్పుడును సాక్షిగా గమనించాలి. ఆ సాక్షి భావంలో నుంచి పరాస్థితి ఉద్భవిస్తుంది. ఈ తంత్రధ్యానమును కొన్ని సూఫీ సాంప్రదాయములు తీసుకుని ఒక సాధనా విధానముగా మలచుకున్నవి. క్షోభాంత ధారణ. స్లో ఆధారేష్వధవా శక్త్యాతి జ్ఞానాచిత్తలయేన వా జాతశక్తి సమావేశ క్షోభాస్తే భైరవః వపుః. ఏ ఆధారమును లేని మనస్సుతోగాని అజ్ఞానంతో కూడిన తెలియనితనంలోగాని కలిగే అయోమయం యొక్క చివరలో భైరవదర్శనం కలుగుతుంది. ఏ ఆధారము లేని అశక్తతతో కూడిన పరిస్థితిలో మనస్సు క్షోభకు గురవుతుంది. ఏమీ తెలియని అజ్ఞాన స్థితిలో కూడా అయోమయంతో కూడిన ఒక విధమైన పరిస్థితి మనస్సుకు కలుగుతుంది. మనస్సు ఏదైనా ఒక దానిమీద ఏకాగ్రమైనప్పుడు కూడా ఒక విధమైన మైమరపు వంటి స్థితి కలుగుతుంది. ఈ స్థితుల చివరలలో అనగా అవి సమాప్తమయ్యే సమయంలో భైరవస్థితి నెలకొని ఉంటుంది. దానిని గమనించాలి. ఈ స్థితులలో మనస్సు తనకు తెలియకుండానే ఏకాగ్రమవుతుంది. అప్పుడు ఇతర విషయములు గుర్తుకు రావు. ఆ స్థితులలో ఉన్నప్పుడు వాటికి ఆధారముగా ఏమున్నదని దాని లోలోతులలో దృష్టి నిలిపి ధ్యానించగా భైరవస్థితి వెంటనే కలుగుతుంది. స్తబ్దనేత్ర ధారణ. స్లో సంప్రదాయమిమం దేవి శృణు సమ్యగ్వదామ్యహం కైవల్యం జాయతే సద్యో నేత్రయో స్తబ్దమాత్రయో. నేను చెప్పుచున్న ఈ సాంప్రదాయమును చక్కగా విను దేవి. నేత్రములను స్తబ్దములుగా చేయగా వెంటనే కైవల్యముదయిస్తుంది. ఇదొక సులభముగా కనిపించు కష్టమైన ప్రక్రియ. యోగ తంత్ర సాంప్రదాయములలో దీనికి అగోచరి ముద్ర యని పేరు. దృష్టిని బట్టి సృష్టి యన్నది వేదాంత వాక్యము. దృష్టి కదులుతూ ఉన్నప్పుడు మనస్సు కూడా కదులుతూ ఉంటుంది. దృష్టి నిలిచినప్పుడు మనస్సు కూడా నిలుస్తుంది. దీనికి కారణము మనకున్న ఇంద్రియ శక్తిలో ఎక్కువ భాగము కన్నుల ద్వారా వాడబడుటయే. సర్వేంద్రియాణం నయనం ప్రధాన మని నానుడి. ఇంద్రియ శక్తిని ఎక్కువగా వాడునట్టివి కన్నులే. కనుక మనస్సు యొక్క చాంచల్యము కన్నులలో ప్రతిఫలిస్తుంది. చంచల నేత్రములు చంచల మనస్సుకు సూచికలు. కనుకనే దృష్టిని కేంద్రీకరించుట ఎన్నది యోగా తంత్ర సాంప్రదాయములలో ముఖ్యమైన సాధనగా ఉంటుంది. నేత్రములను స్తబ్దములుగా చేయగా వెంటనే కేవల్యానుభవము కలుగుతుందని చెప్పబడింది. కేవల్యమనగా కేవలమైన స్థితి, అనగా తానుదప్ప వేరేదీ లేని ఆత్మస్థితి. యోగధారణ. స్లో సంకోచం కర్ణయో కృత్వా హ్యధోద్వారే తథైవ చ అనాహత్కమలం ధ్యాయన్ విసేద్ బ్రహ్మ సనాతనం. చెవులను క్రింది ద్వారములను కుంచించి అనాహతనాదమును ధ్యానించువాడు సనాతనమగు బ్రహ్మమును చేరుకునుచున్నాడు. షణ్ముఖీ ముద్ర మూలబంధములతో కూడిన సాధనా విధానమును ఈ శ్లోకము చెప్పుచున్నది. చేతివ్రేళ్లతో చెవులను మూయవలెను.
మూలబంధముతో క్రింది 2 ద్వారములను కుంచించవలెను. స్లో యత్ర యత్రాక్షమార్గేణ చైతన్యం వ్యజ్యతే విభో తస్య తన్మాత్రధర్మిత్వాచ్చిల్లయాద్భరితాత్మత. ఎక్కడెక్కడకు చూపు ద్వారా చైతన్యము పోతుందో అక్కడక్కడ ఆ తన్మాత్ర ధర్మమును ధ్యానించడం ద్వారా చిత్తము లయమైన స్థితి కలుగుతుంది. మన దృష్టి దేనిపైన ప్రసరిస్తుందో దాని యొక్క నామరూపాది జ్ఞానము మనకు కలుగుతుంది. ఇది సామాన్య జీవుల స్థితి. కాని ధ్యాని అయినవాడు తన చూపు దేనిపైన నిలిచిందో దాని యొక్క నామరూపములను ఆయవదలి ఆ తన్మాత్ర యొక్క ధర్మముపైన మనస్సును నిలుపవలెను. అప్పుడు ఆ తన్మాత్ర యందు చైతన్యము లయమవుతుంది, అనగా తన్మాత్ర జ్ఞానము కలుగుతుంది. తన్మాత్రలనగా పంచభూతముల యొక్క సూక్ష్మశరీరములు మరియు వాటి యొక్క ధర్మములు. ఆయా ధర్మములను దృఢముగా ధ్యానించుట వల్ల ధ్యానికి బాహ్యదృష్టి నశించి పంచభూతములపైన అదుపు వస్తుంది. సహజ ధారణ. స్లో క్షుతాద్యంతే భయే శోకే గహ్వరే వా రణాదృతే కుతూహలే క్షుధాద్యస్తే బ్రహ్మ సత్తామయీ దశ. తుమ్మిన తర్వాతగాని, భయంలోగాని, శోకంలోగాని, అయోమయంలోగాని, యుద్ధంలో ఓడిపోయి పారిపోతున్నప్పుడుగాని, కుతూహలంలోగాని, ఆకలి సమసిపోయినప్పుడుగాని కలిగే స్థితి బ్రహ్మము యొక్క స్థితియే. ఇవన్నీయు నిత్య జీవితమున మనస్సు స్తబ్దమయ్యే పరిస్థితులు. మనకు తెలియకుండానే మన జీవితములో అనేకమార్లు మనస్సు నిశ్చలమై పోతూ ఉంటుంది. మనము అతి మామూలుగా భావించే పనులను చేసే సమయంలోనే ఈ స్థితి కలుగుతూ ఉంటుంది. కాని మనము దానిని గమనించము. ఆ స్థితులనే ధ్యానములుగా మలచుకొమ్మని ఈ ధారణ చెప్పుచున్నది. ఈ స్థితులన్నిటిలోనూ మనస్సు అసంకల్పితముగా ఏకాగ్రమవుతుంది, నిశ్చలమవుతుంది. ఆ సమయములలో ఇతరములైన ఏ విషయములు గుర్తురావు. మనస్సు స్తబ్దమై ఉంటుంది. ఇవన్నీ శక్తి యొక్క వివిధ స్థితులు. ఆ శక్తిని ద్వారముగా చేసుకుని శివుని దర్శింపవచ్చును. ఆ స్థితులలో మనస్సు తేలికగా సాక్షీభావస్థితినందుకోగలదు. నిరాధార ధారణ. స్లో వస్తుషు స్మర్యమాణేషు దృష్టిదేశే మనస్త్యజేత్ స్వశరీరం నిరాధారం కృత్వా ప్రసరతి ప్రభుః. ఏవైనా వస్తువులుగాని ప్రదేశములుగాని గుర్తుకొచ్చినప్పుడు మనస్సును వదిలిపెట్టి శరీరమును నిరాధారముగా చేయుట వల్ల ప్రభువు బ్రహ్మము ప్రసరిస్తుంది. మానవుల మనస్సు సామాన్యముగా వారికిష్టమైన విషయముపైన తేలికగా నిలుస్తుంది. అలాంటప్పుడు కనిపిస్తున్న వస్తువును మరచిపోయి తన శరీరమును కూడా మరచిపోయినచో అక్కడ శివస్థితి కలుగుతుంది. ధ్యానాభ్యాసి మనస్సును ఏకాగ్రము చేయుటకు ఎంతో శ్రమపడుతూ ఉంటాడు. దానికి కారణము ధ్యాన విషయము మీద తనకు ప్రేమ లేకపోవడమే. కాని తనకిష్టమైన విషయములపైన ఎంతగానో ధ్యానిస్తూ ఉంటాడు. వాటి మీద ఏకాగ్రత తేలికగా కలుగుతూ ఉంటుంది. కనుక అటువంటి పరిస్థితినే ధ్యానముగా మలుచుకొమ్మని ఈ ధారణ చెబుతున్నది. తన మనస్సు దేనిమీద ఉన్నదో ఆ వస్తువును, ఆ ఆలోచనను, తన శరీరమును, వస్తువు, ఆలోచన, శరీరము ఈ 3 ధ్యాసలను వదిలిపెట్టినచో శివస్థితి ఆ క్షణములోనే అనుభూతిలోకి వస్తుంది. దృష్టి ధారణ. స్లో క్వచిద్వస్తుని విన్యస్య శనైర్దృష్టిం నివర్తయేత్ తజ్ఞానం చిత్తసహితం దేవి శూన్యాలయో భవేత్. ఓ దేవి, ఏదైనా ఒక వస్తువు మీద దృష్టిని నిలిపి దాని జ్ఞానసహితముగా మెల్లిగా దృష్టిని మరల్చినచో శూన్యమయుడవుతాడు. ఇది కూడా దృష్టిని నిలుపుటకు సంబంధించిన ఒక విలక్షణమైన ధ్యాన విధానమే. మనము ఏదైనా ఒక వస్తువును చూచుచున్నప్పుడు ఆ వస్తువు యొక్క జ్ఞానము మనకు కలుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ వస్తువు మీద నుంచి దృష్టిని మెల్లిగా పక్కకు త్రిప్పాలి, కాని ఆ వస్తువు యొక్క జ్ఞానము మాత్రం మనస్సులో అలాగే ఉండాలి. అంటే దానిని చూడనప్పుడు కూడా చూచుచున్నప్పటి స్థితియే ఉండాలి. అటులనే ఒక వస్తువును చూచుచున్నప్పుడు కూడా చూడని స్థితిలోనే ఉండాలి. అనగా ఇట్టి స్థితిలో ఉన్నట్టి యోగి చూచినా చూడనివాడే, చూడకపోయినా చూచినవాడే అవుతాడు. అలాగే మిగతా ఇంద్రియములకు కూడా ఇది వర్తిస్తుంది. అలాంటి స్థితిలో ఉండగలిగితే వెంటనే శూన్యస్థితి వస్తుంది. శాంకరీ ధారణ. స్లో భక్త్యుద్రేకాద్విరక్త్య యాదృశీ జాయతే మతి సా శక్తి శాంకరీ నిత్యం భావయేత్తాం తత శివః. విరక్తుడైనవాని భక్తి యొక్క ఉద్రేకమేదైతే ఉన్నదో అదే శాంకరీ శక్తి. ఆ శక్తిని నిత్యమూ ధ్యానించినచో శివత్వం కలుగుతుంది. ప్రపంచమంటే విరక్తి, మిక్కిలి భక్తి
ఈ రెండునూ ఉన్నవాని మానసిక స్థితియే శాంకరీ ఎనబడుతుంది. అనగా శక్తి యొక్క శుభంకరమైన స్థితి. దానినే ద్వారముగా చేసుకొన్నచో, అనగా దానినే దృఢముగా ధ్యానించినచో, దాని లోతులలో శివస్థితి కలుగుతుంది. మనస్సు ఒక వస్తువుపైన నిలిచినప్పుడు మిగతా వస్తువులుగాని ప్రపంచముగాని గుర్తుకురాదు. అప్పుడవి ఉన్నవో లేవో కూడా మనకు తెలియదు. అనగా ఒక వస్తువు ఉన్నప్పుడు మిగిలిన ప్రపంచము లేదనే అర్థము. సామాన్యముగా మనము ఒక వస్తువునుగాని ఒక వ్యక్తినిగాని ధ్యానిస్తూ ఉంటాము. కాని ఆ సమయమున మిగిలిన వస్తువులు, మనుషులు, ప్రపంచము లేకపోవడం గురించి ఆలోచించము. ధ్యానియైనవాడు దీనిని ధ్యాన విషయముగా తీసుకోవాలి. మిగతా ప్రపంచము యొక్క లేనితనము మీద మనస్సును నిలిపినచో చిత్తము వెంటనే లయమై ప్రశాంతత అనుభూతిలోకి వస్తుంది. జిల్లెళ్లమూడి అమ్మగారు లేకపోవడం కూడా ఉన్నదిగా నాన్నా అన్నారు. అంటే లేకపోవడానికి కూడా ఉనికి ఉన్నది. లేనిదనం యొక్క ఉనికి ని ధ్యానించమని ఈ ధారణ చెప్పుచున్నది. శంభుధారణ. శ్లోకినిర్నైర్యా స్మృతా శుద్ధి సా శుద్ధి శంభుదర్శనేన శుచిర్హ్యశుచిస్తస్మా నిర్వికల్ప సుఖీ భవేత్. అల్పజ్ఞులకు ఏది శుద్ధియో అది శివదర్శనం కలిగిన వాడికి శుద్ధి కాదు. అట్టివారికి శుచి లేదు. అశుచి లేదు. వారు చలించని మనస్సు కలవారలై సుఖంగా ఉంటారు. కొద్దిపాటి తెలివి ఉన్న ఆచారపరాయణులు ఇది శుచి ఇది అశుచి అని భావిస్తూ ఉంటారు. కాని శివజ్ఞానం కలిగిన వారికి ఈ పరిమితమైన శుచి అశుచులు పనిచేయవు. మామూలుగా లోకం శుచి అనుకున్నది వారికి శుచి కాదు, లోకం అశుచి అనుకున్నది వారికి ఆశుచి కాదు. ఎందుకంటే వారి దృష్టి లోకదృష్టి కంటే పూర్తిగా భిన్నముగా ఉంటుంది. ఒక విషయమునుగాని ఒక వ్యక్తినిగాని లోకులు చూచిన దృష్టితో వారు చూడరు. కనుక వారి దృష్టి భిన్నముగా ఉంటుంది. నిజముగా చూచినచో వారికి శుచి అశుచి ఎన్నవి లేవు. ఎందుకనగా ఇవి ద్వంద్వముల పరిధిలోనివి. శివజ్ఞానమన్నది ద్వంద్వముల పరిధిని మించినది కనుక వీటిచే అది బాధింపబడదు. వికల్పము, చంచలత్వము లేని మనస్సు వారికుంటుంది గనుక వారిదే నిజమైనట్టి సుఖమయ్యున్నది. స్థిమితము లేని మనస్సుతో నిండి ఎల్లప్పుడూ ద్వంద్వముల ఊబిలో ఉన్నవారికి సుఖము లేదని, వీటిని దాటిన వారికే సుఖము కలుగుతుందని, అదే శివస్థితి అని ఈ ధారణ చెప్పుచున్నది. భైరవ ధారణ 1. శ్లో సర్వత్ర భైరవో భావః సామాన్యేష్వపి గోచర నచ తద్వ్యతిరిక్తేన పరోస్తీత్యద్వయా గతిః. సామాన్యములలో కూడా భైరవ భావం ఉంటుంది. ఈ భైరవత్వానికి భిన్నంగా ఏదీ లేదన్న స్పృహ కలిగినవాడు అద్వయగతిని పొందుతాడు. భైరవస్థితి ఎన్నది అంతటా నిండి ఉంటుంది. అతి సామాన్య విషయములలో కూడా అదే నిండి ఉంటుంది. కాని మన దృష్టి దానిపైన ఉండదు. కనుక అది మనకు గోచరం కాదు. ఎందుకనగా ప్రతిదానిలోనూ ఒక ప్రత్యేకతను మనము ఆశిస్తాము. ప్రత్యేకమైనదే గొప్ప అని మనము భావిస్తాము. సృష్టిలో గొప్ప తక్కువ అన్న భేదం ఏమీ లేదని, దేని ప్రత్యేకత దానికున్నదని అర్థమైనప్పుడు విశాల దృష్టి కలుగుతుంది. అన్నింటిలోనూ వ్యాపించి యున్న దివ్యత్వము మనకు గోచరిస్తున్నప్పుడు ప్రతిదీ సుందరంగానే కనిపిస్తుంది. అది కానిది ఏదీ లేదన్న దృష్టి మాత్రమే సరియైన దృష్టి. అది కానిది ఇంకేమీ నాకు కనిపించడం లేదు అన్న జిల్లెళ్లమూడి అమ్మగారి వాక్కులు ఇక్కడ స్మరణీయములు. ఇదే అద్వైత స్థితి అని చెప్పబడుతుంది. బ్రహ్మత్వ ధారణ 1. శ్లో సమ శక్రోచ మిత్రేచ సమో మానావమానయో బ్రహ్మణ పరిపూర్ణంత్వాదితి జ్ఞాత్వా సుఖీ భవేత్. శత్రువులను మిత్రులను మానమును అవమానమును సమముగా చూచుచు బ్రహ్మము పరిపూర్ణమని తెలుసుకొనినవాడు సుఖీ అవుతాడు. ఇది భగవద్గీత 12వ అధ్యాయములోని 18, 19 శ్లోకములకు దగ్గరగా ఉన్నది. శ్లో సమ శక్రోచ మిత్రేచ తథా మానావమానాయో శీతోష్ణసుఖ దుఃఖేషు సమ సంగవివర్జిత తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్. అనికేత స్థిరమతి భక్తిమాన్యే ప్రియో నరః. అనగా ద్వంద్వములకు చలించకుండా పరమాత్మ యందు అచంచలమైన భక్తి కలిగినవాడే నాకు ఇష్టుడని భగవంతుడు చెబుతున్నాడు. ఈ ధారణయందు ఇదే భావము కొంచెమూ భిన్నముగా చెప్పబడినది. ద్వంద్వములను సమముగా చూచుచూ అన్ని ద్వంద్వములు పరిపూర్ణమగు బ్రహ్మము నందు భాగములే యని ధ్యానించువాడు సుఖీ అని ఇది చెప్పుచున్నది.
అనగా ద్వంద్వ సహిష్ణుతను బ్రహ్మభావమును కలిగియుండమని యుపదేశము. బ్రహ్మత్వ ధారణ 2. స్లో న ద్వేషం భావయేత్ క్వాపి న రాగం భావయేత్ క్వచిత్ రాగద్వేషా వినిర్ముక్త మధ్యే బ్రహ్మ ప్రసర్పతి. అట్టివాడు ద్వేషమును భావించడు, రాగమును భావించడు. ఈ రెంటి నుండి విముక్తుడైనప్పుడు వాటి మధ్యలో బ్రహ్మభావము వికసిస్తుంది. ఈ స్థితిని పొందినవాడు దేనిని కోరడు, దేనిని వద్దనడు. ఈ రెంటిని వదిలిపెట్టి వాటి మధ్యనున్నట్టి బ్రహ్మభావములో అతడు నిత్యమూ ఉంటాడు. ఈ స్థితినే నా శ్రీ విద్యారహస్యము లోని గుణాతీత జీవన్ముక్త స్థితి ఎన్న అధ్యాయములో వివరించాను. అతీత భైరవ ధారణ. స్లో యదవేద్యం యదగ్రాహ్యం యచ్చున్యం యదభావనం తత్సర్వం భైరవం భావ్యం తదస్తే బోధసంభవః. దేనిని మనస్సు తెలిసికోలేదో, దేనిని పట్టుకోలేదో, ఏది శూన్యమో, దేనిని భావించలేమో ఆ సర్వమును భైరవుడని భావించినచో దాని అంతమునందు బోధ కలుగుతుంది. బ్రహ్మము గుణాతీతమని, ద్వంద్వాతీతమని, ప్రకృతికి అతీతమని వేదములు చెప్పినవి. ఈ శ్లోకము కూడా దానినే చెప్పుచున్నది. మనము భావించలేనిది, తెలుసుకోలేనిది, శూన్యముగా ఉన్నది ఏదైతే ఉన్నదో అదంతా భైరవస్వరూపమని ధ్యానించగా దాని అంతమునందు బోధ కలుగుతుందని ఈ ధారణ ఉపదేశిస్తున్నది. బ్రహ్మము ఉన్నది అని ధ్యానించుట సులభము. ఇది సకారాత్మక ధ్యానము. సాకార సగుణ ధ్యానము. బ్రహ్మమును లేదు అని ధ్యానించుట కష్టము. ఇది నకారాత్మక ధ్యానము. నిరాకార నిర్గుణ ధ్యానము. లేని దానిని ధ్యానించుట ఎట్లని ప్రశ్న రావచ్చును. లేని దానిని లేదనియే ధ్యానించవలెను. తెలిసికోలేనిదని, అందలేనిదని, అతీతమైనదని దానిని ధ్యానించవలెను. లేకపోవడం కూడా ఉన్నది కదా అనిన జిల్లేళ్లమూడి అమ్మగారి మాటలను ఇక్కడ స్మరించవలెను. దేవుడు లేడు అని వాదిస్తున్న ఒకనితో అమ్మ ఈ మాటను అన్నారు. ఈ ధారణలో చెప్పబడిన భావననే అమ్మ తేలిక మాటలలో అన్నారు. బ్రహ్మము ఉన్నది అని తెలుసుకోవచ్చు, లేదని తెలుసుకోవచ్చు. ఉన్నది లేనిది కూడా అదే అని తెలుసుకోవచ్చు. ఈ భావనను శ్రీరామకృష్ణులు చెప్పినారు. బ్రహ్మము సాకారము, నిరాకారము, ఈ రెంటికి అతీతము కూడా. ఇంకా అది ఎన్ని విధములుగా ఉండగలదో దానికే ఎరుక అని ఆయనన్నారు. వేదములు, ఉపనిషత్తులు, తంత్రములలో ఉన్న భావనలే వారి మాటలలో ప్రతిధ్వనించినవి. లేనిదాని ఉనికిని ధ్యానిస్తూ ఆ ఎరుక యొక్క హృదయమున ప్రవేశించమని ఈ ధారణ చెప్పుచున్నది.